కొత్తగా అమరావతి వేదిక నిర్మించిన శాసనసభ వేదికగానే ఈరోజు ఆర్థిక మంత్రి యనమల మొదటిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తం 1,55,000 కోట్ల రూపాయల బడ్జెట్ సైజు ఉండవచ్చు అనేది ఒక అంచనా. అయితే యువతకి ప్రత్యేక ప్రాధాన్యత ఈ బడ్జెట్లో ఇవ్వచ్చు అనేటువంటి ఇండికేషన్స్ ఇస్తున్న నేపథ్యంలో రుద్రరాజు గారు మీ దగ్గర నుంచి ఇష్యూ స్టార్ట్ చేస్తే బేసికల్గా ఇందాక దానికి నేను ఒక మళ్ళీగా రాజకీయం ఒకటి సప్లిమెంట్ చేయదలుచుకున్నాను. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు చాలా విషయాలు చెప్పారు. ఇదే భూమా నాగిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2014లో ఆయన ఆళ్ళగడ వారిని పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఓపెన్ చేయించారు. రౌడీ షీట్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకే జరిగినటువంటి పరిణామక్రమమే ఈ పరిస్థితులకు దారితీసింది. వారు విజ్ఞప్తులు అవి కూడా తప్పుగా మాట్లాడుతున్నారు. మీరు శవరాజకీయాలు చేయకూడదు. శవాల మీద వాస్తవా కాదా? మీరు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గౌరవప్రదమైన ఎమ్మెల్యేని మీరు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఆయన అడిగారు ఎవడి నేను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాను, సురేష్ గారు సురేష్ గారు మాట్లాడచ్చు. మళ్ళీ మీరు మాట్లాడితే రాజప్రసాద్ గారు కూడా రియాక్ట్ అవుతారు. సురేష్ గారు బడ్జెట్ గురించి వినపడుతుంది. ఓకే, ఇప్పుడు మురళి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టే 4వ బడ్జెట్ ఇది. ఇప్పటికి 3 బడ్జెట్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 4వ బడ్జెట్లో అయినా కనీసం వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశలో కేటాయింపులు ఉంటాయని మేము ఆశిస్తూ ఉన్నాం. ప్రధానంగా నిరుద్యోగ భృతి గురించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. ఈ యొక్క నిరుద్యోగ భృతి ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది, ఇంకొక సంవత్సరం ఉంది, మీరు 2,000 ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పడం జరిగింది. కనీసం ఆ దిశలో మీరు ఏమైనా ఆలోచన చేస్తున్నారా లేదా, ఈ బడ్జెట్లోనే పెట్టండి చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ బడ్జెట్లో పేర్లు బాగా ఘనంగా పెడతారండి. స్మార్ట్ బడ్జెట్, పెర్ఫార్మెన్స్ బడ్జెట్, జీరో బేస్డ్ బడ్జెట్ అని. దేంట్లో అండి ఇది స్మార్ట్నెస్? లేని రాబడులు ఉన్నట్టు చూపించడంలో స్మార్ట్నెసా? లేని నిధులు ఉన్నట్టు చూపించడంలో స్మార్ట్నెసా? లేని కేటాయింపులు ఉన్నట్టు చూపించడంలో స్మార్ట్నెసా? అరే ఈ బడ్జెట్లో వాస్తవాలు ఒకటే అండి, వాళ్ళు చేసిన ఖర్చులు మాత్రమే వాస్తవాలండి, మిగతావన్నీ ఏం లేదు. ఊరికే గొప్పకు అతిశయోక్తికి బడ్జెట్గా 1,00,000 కోట్లు, 1,10,000, 1,30,000, 1,40,000, 1,55,000 కోట్లకు తీసుకొచ్చారు. ఇందులో వాళ్ళ రాబడులు ఎంత ఉన్నాయి ఒకసారి గమనించినట్లయితే 30,000 కోట్ల రూపాయలు లోన్ల మీద ఆధారపడి బడ్జెట్. స్టేట్ బడ్జెట్ తెలుసు, స్టేట్ తెలుసు, ఆల్రెడీ లోటు బడ్జెట్ తో ఈ రాష్ట్రం ప్రారంభమైనటువంటి విషయం కూడా తెలుసు. అయినప్పటికీ వారు కాదు, వారు కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్ర బడ్జెట్లో మన కేటాయింపులు ఎన్ని ఉన్నాయో ఒకసారి గమనించండి. ఆ కేటాయింపులకు అనుగుణంగా మీరు ఈరోజు బడ్జెట్లో మీరు రాబడి చూపించాల్సిన వాస్తవాలు కాదా చెప్పండి. మరి ఆ విధంగా వాళ్ళు చూపించాల్సిన అవసరం ఉందా లేదా? ఈరోజు వాళ్ళు ఊరికే వాళ్ళు కేంద్రం నుంచి ఎంతవరకు నిధులు తీసుకొచ్చారు మీకు తెలియదా? కేంద్రం నుంచి వాళ్ళు లోటు బడ్జెట్లో భాగంగా 16,000 కోట్లు 14-15 ఆర్థిక సంవత్సరంలో లోటు బడ్జెట్ అని చెప్తే ఇప్పటివరకు వచ్చింది ఎంత అండి? ఇంకెంత రావాలి? రాకుండానే వచ్చినాయని చెప్పి ఎలా చూపిస్తారండి? ఆ యొక్క కేటాయింపులు జనరల్ బడ్జెట్లో మరి ప్రస్తావనకు వచ్చాయా లేక ప్రతిబింబించాయా? ఒకసారి ఆలోచించేయండి. పోలవరం ప్రాజెక్టుకు 7,000 కోట్ల రూపాయలు చూపిస్తున్నారని చెప్పి ఈ కథనాలు వస్తున్నాయి. మరి 7,000 కోట్లు వాళ్ళు ఇప్పటివరకు ఇచ్చింది 2,900 కోట్ల రూపాయలు. ఇవి లేనివి మరి లేని గత సంవత్సరం 16-17 సంవత్సరానికి 1,25,000 కోట్లతో బడ్జెట్ పెట్టడం జరిగింది. ప్రధానమైనటువంటి వ్యవసాయం కానీ ప్రాజెక్ట్ 1.55 ఉండొచ్చు ఒక ఎక్స్పెక్టేషన్. దాంట్లో కూడా మీరు లాస్ట్ టైం దాంట్లో కూడా అసలు వాళ్ళు ఏ విధంగా ఎక్స్పెండిచర్ చేశారు, లేకపోతే ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ ఏంటి, అన్ప్లాన్డ్ ఏంటి అనేటువంటిది కూడా ఇంకా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. ప్రధానమైనటువంటి రంగాలు ఇప్పుడు ఈసారి ప్లాన్ ఎక్స్పెండిచర్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ డివిజన్ లేదు. మురళి గారు వినండి, ఓకే మురళి గారు ఇప్పుడు ఏంటంటే ప్లాన్ నాన్ ప్లాన్ లేదు. ఈసారి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితిలో వాళ్ళు ఏంటంటే ప్రధానంగా మన రాష్ట్రానికి సంబంధించి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అది ఉష్కాకే అయిపోయింది. స్పెషల్ ఇన్సెంటివ్, దానికి చట్టబద్ధత ఏవి కూడా సాధించలేకపోయారు. పోలవరం దానికి ఎవరు డబ్బులు ఇస్తారు? 16,000 కోట్ల నుంచి 40,000 కోట్లు అయింది. మిగిలింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుందా, వీళ్ళు పెడతారా, నాబార్డ్ ఎంత ఫైనాన్సింగ్ చేస్తుంది, దాని మీద కూడా ఐడియా లేదు. మనం కళల సౌధం ఉన్నటువంటి అమరావతి
అమరావతిని తీసుకుంటే ఇప్పటికి ఆల్మోస్ట్ 33 నెలలు అవుతుంది, 34 నెలలు అవుతుంది. మేము మొన్న అక్కడ వెలగపూడి దగ్గరికి అక్కడికి ప్రాంతాలకు తిరిగినప్పుడు చూశాను. ఆ 29 గ్రామాలకు సంబంధించిన R&R ప్యాకేజ్ వాళ్ళకి ఏం చెప్పారు, మీకు 200 రోజుల్లో మీకు అందరికీ కూడా మీకు ల్యాండ్ సర్టిఫికేషన్ ఇస్తాము, మీకు అలాట్మెంట్ చేస్తా ఉన్నారు. ఇప్పటివరకు దాన్ని ఇవ్వలేపారు. ఎంతో నమ్మి రైతులందరూ కూడా ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. మన స్టేట్ డెవలప్ అవుతుంది ఇప్పటి వరకు దాని నేను చెప్తున్నా. చాలా మంది చెప్పారు జాబ్ ఎవరికి వచ్చిందండి, లోకేష్ గారికి వచ్చింది. రాజేంద్ర ప్రసాద్ గారు బాబు వస్తే జాబు, బాబు వస్తే జాబ్ అనేది ఎవరికి వచ్చింది? లోకేష్ గారిని ఎమ్మెల్సీ చేయడానికి, లోకేష్ గారిని ముఖ్యమంత్రి కేంద్ర స్థాయి గురించి అడిగితే ఒక్క నిమిషం వారికి కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఉత్తరాజ్ గారు, రాజప్రసాద్ గారు ఒక్క నిమిషం, రాజప్రసాద్ గారు మీరు కూడా ఒక్క నిమిషం, రఘురామ్ గారు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడచ్చు. రఘురామ్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడే అవకాశం ఉంది, కూడా మాట్లాడే అవకాశం ఉంది. కనపడట్లేదా? బడ్జెట్ అదే కదా, బడ్జెట్ అదే కదా. జిల్లాల ఇప్పుడు 3 ప్రాంతాల నుంచి ఉన్నారు. ఒకరితో ఒకరు మాట్లాడితే మీరు మాట్లాడితే ప్రజలకు అర్థం అవుతుంది. రఘురామ్ గారు మాట్లాడతారు, రఘురామ్ గారు. సార్, కాంగ్రెస్ నాయకులు రాష్ట్రానికి ఇవాళ ఈ గతి పట్టడానికి ఈ ఆర్థిక లోటు చేసిన పనిని మర్చిపోతే వ్యవసాయదారుని పట్టించుకోకుండా వ్యవసాయాన్ని నాశనం చేసి రైతులు నాశనం చేసి వ్యవసాయాన్ని నాశనం చేసి మీరు కాదా? ఉత్తరాంధ్రకి అన్యాయం చేసింది మీరు కాదా? రాయలసీమని ఎడారి చేసింది మీరు కాదా? మీ పరిపాలన కాదా? అంటే రాయలసీమని ఉత్తరాంధ్రని అన్యాయం చేసి రైతుకి అన్యాయం చేసి యువతకి ఉపాధి లేకుండా చేసి మహిళలకి అన్యాయం చేసి యువతకు ఉపాధి లేకుండా ఏం చేస్తారు చెప్పండి. మాట్లాడతారా? కోట్ల రూపాయలు సామాన్య RSS లో ఉన్న వాళ్ళు కేంద్ర మంత్రులే కోట్లకు పడగలుగుతారని ఉపాధి కల్పించాలా? అందరికి మాట్లాడే అవకాశం సార్. కేంద్ర స్థాయి గురించి అడుగుతున్నాం. కేంద్ర స్థాయి గురించి అడుగుతున్నాం. ఏంటండి కాంగ్రెస్ పార్టీ నాయకులకి మాట్లాడే అర్హత లేదు. కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా మీరు రుద్రరాజ్ గారు పక్కన మాట్లాడి సార్. స్ట్రైట్ క్వశ్చన్ మీరు చెప్పారు రైల్వే స్ట్రైట్ క్వశ్చన్ అంటే ఆయన ఆన్సర్ చెప్పే అవకాశం ఆన్సర్ చెప్పే అవకాశం ఇస్తున్నారు. మీరు మాట్లాడే ఒక నిమిషం వారు చెప్పిన మీరు మాట్లాడచ్చు కదా. వారు మాట్లాడండి. చెప్పండి. కేంద్ర స్థాయి గురించి అడుగుతున్నాం. కేంద్ర స్థాయి గురించి ప్రశ్న ఇక్కడ రుద్రరాజ్ గారు ఒక నిమిషం మీరు ఆగండి. రఘురామ్ గారు మాట్లాడతారు. రఘురామ్ గారు చెప్పండి. కేంద్ర స్థాయి గురించి ఇక్కడ ప్రధానమైన చర్చ. ప్రత్యేక హోదా ఏమైంది, ప్రత్యేక ప్యాకేజీ ఏమైంది, ప్రత్యేక సాయం ఏమైంది, సాయానికి చట్టబద్ధత ఏది, రైల్వే జోన్ ఏది, ఇది విపక్షాలు అడుగుతున్నటువంటి ప్రశ్న. చెప్పండి రఘురామ్ గారు.
సార్ త్వరలో రైల్వే జోన్ వస్తుంది. నాలుగో బడ్జెట్ సార్ ఇది. మొన్ననే ఒక 4-5 రోజుల క్రితం రైల్వే మినిస్టర్ సెంట్రల్ బడ్జెట్ లో ఎక్కడ కనిపించలేదు. త్వరలో అనౌన్స్ చేయబోతుంది. సెంట్రల్ బడ్జెట్ లో ఎక్కడ బడ్జెట్ లో ఉండదండి. బడ్జెట్ లో లేకపోయినా అనేక బడ్జెట్ లో సంబంధం లేకుండానే ఇస్తారు. దాన్ని ఖచ్చితంగా అమలు అవుతుంది. ఏమంటే పోలవరాన్ని 100% ఇస్తుంటే వీళ్ళు పోలవరం గురించి మాట్లాడతారు సార్. కాంగ్రెస్ నాయకులు పని పాట లేకుండా వీళ్ళు 70 సంవత్సరాలు పోలవరాన్ని సురేష్ గారికి అవకాశం ఇచ్చినప్పుడు సురేష్ గారు మాట్లాడారు. పోలవరం విషయంలో కేంద్రం 100% 100% నిధులు ఇస్తుంటే రుద్రరాజు గారికి ఎందుకు పాపం అంత ఆవేశం వస్తుందో కానీ ఆ పార్టీ మొత్తం చాప చుట్టేస్తుంది. మీరే చేశారు, కోల్ స్కామ్లు మీరే చేశారు. ఈ దేశంలో అవినీతి అక్రమాలకు ఆద్యం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదివినాడు కూడా లోకేష్ బాబు అఫిడవిట్ గురించి కూడా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా గురించి ఎదురుండే వ్యక్తిగత మాకు దమ్ము ధైర్యం ఉందా కాబట్టి 6-7 సంవత్సరాల నుంచి మా ఆస్తులను ప్రకటిస్తున్నాం. చేశారు కదా సోనియా గాంధీ మీ ఆస్తులను ప్రకటించారా? ప్రకటిస్తాం. మేము ప్రకటించబట్టి దోచుకోలేదు. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు సగటు ప్రపంచానికి స్టేట్ బడ్జెట్ గురించి మాట్లాడితే మురళీ గారు కేంద్ర సాయం అరకొరగా ఉంది అనేటువంటి విమర్శల సందర్భంలో ఈరోజు విపక్షాలు చేస్తున్న ఆరోపణ బడ్జెట్ ఏ రకంగా గాడిలో పెట్టబోతున్నారు, స్టేట్ ఫైనాన్స్ ని ఏ రకంగా ఒక ఒడ్డుకు చేర్చబోతున్నారు? 2 రకాల మొత్తం 3 రకాలైనటువంటి ఇది ఉంటుందండి. మనం ఇంటర్నల్ రీసోర్సెస్ని లీకేజెస్ కానివ్వండి, లేకపోతే ట్రాన్స్మిషన్ లాసెస్ కానివ్వండి, వీటిని అన్నిటిని అరికట్టి ఇంటర్నల్ రీసోర్సెస్ని పెంచుకోవటం. రెండోది మనం మన కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాల్సినటువంటి నిధుల్ని తెచ్చుకోవటం. మూడోది ఎక్స్టర్నల్ బయట నుంచి తెచ్చుకునేటటువంటి నిధులు. మీరు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 అంశాల మీద దృష్టి సారించారండి. ఒకటి ఇంటర్నల్ రీసోర్సెస్, అంటే మామూలుగా ఉన్నటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల్ని సమర్థవంతంగా తీసుకొచ్చి ఇచ్చిన వాటిని వైఎస్ఆర్ పార్టీ అడిగినటువంటి ప్రశ్న నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడబోతున్నారా? తప్పనిసరిగా దానిపైన చంద్రబాబు నాయుడు గారు తగిన స్పష్టమైన ఆదేశాలు జారీ చేయటం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి పెడుతున్నటువంటి బడ్జెట్లో యనమల రామకృష్ణుడు గారు దాన్ని ప్రకటించడం జరుగుతుంది. హామీలను ఇచ్చిన విధంగా అమలు పరుస్తారు. రుణమాఫీలాగా ఉండకూడదని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం సార్. షరతులతో కూడిన రుణమాఫీ నిరుద్యోగ భృతి కూడా ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించలేదు, మాట్లాడే నైతిక అర్హత లేదు మీకు. షరతులు లేకుండా ప్రతి ఒక్క నిరుద్యోగికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో కూడా వాళ్ళు అడగడం జరిగింది. మాకు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు 66,000 రూపాయలు బాకీ ఉన్నారని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు.
66,000 రూపాయలు వాళ్ళు ఎన్నికల్లో గెలిచిన తర్వాత పదవి బాధ్యత చేపట్టప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సంవత్సరాల కాలం అయిపోయింది. ఇప్పటి వరకు వాళ్ళు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి వాళ్ళ పేపర్లో కథనాలు వస్తుంటే దయచేసి దాన్ని కూడా నీరు కార్చే ప్రయత్నం చేయమాకండి. వారు మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో బడ్జెట్ ఏ రకంగా ఉండబోతుందో బడ్జెట్ తర్వాత మళ్ళీ రియాక్షన్స్ కూడా చూద్దాం. ప్రస్తుతానికి అయితే 10:25 యనమల రామకృష్ణుడు తన బడ్జెట్ని సమర్పించబోతున్నాడు. బడ్జెట్ తర్వాత ప్రత్యేకించి వ్యవసాయ పద్ధతులు కూడా వ్యవసాయానికి సంబంధించిన ప్రత్యేక కేటాయింపులు కూడా వ్యవసాయ శాఖ మంత్రి పుల్లారావు ప్రవేశపెట్టబోతున్నటువంటి సందర్భంలో 2 బడ్జెట్ మీద మనం ప్రత్యేకమైనటువంటి చర్చను కూడా చూద్దాం. చర్చలో పాల్గొన్నటువంటి న్యూస్ వాచ్లో పాల్గొన్న 4 గెస్టులకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ న్యూస్ వాచ్. రేపు న్యూస్ వాచ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూ ఉండండి TV9.